నాది, పంతం నాది, కష్టం నాది, ఫలితం మీది. అలాంటి పార్టీ అధినేతని, నోటు ఆశించకుండా నేల కోసం నికరంగా నిలబడ్డ నేతని, 10 ఏళ్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగని లీడర్ని. అలాంటి తనకు రాజకీయాలు మీరు నేర్పనవసరం లేదు, సలహాలు ఇవ్వక్కర్లేదు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలో, ఎన్ని సీట్లు అడగాలో చెప్పక్కర్లేదు. నాతో నడిచేవాళ్లే నా వాళ్ళు అంటూ జనసేన అధ్యక్షుడు అన్న మాటలు కాపు నేతల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. మరి వారి ఆగ్రహం ఎలాంటి ప్రభావం చూపబోతోంది? నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుత్తలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. ఇది జనసేన అధ్యక్షుడి మాట. తెలుగు భాషలో తనకు నచ్చనిది ఒకే ఒక్కటి, సలహా అట. అలాంటి సలహాలిచ్చేవాళ్లంటే ఒళ్ళు మంటట, కంపరమట. అలాంటి వాళ్లకు ఆయన దూరమట. అలాగే తనను ప్రశ్నించేవాళ్లంటే ఇంకా కంపరమట. అందుకే సలహాలిచ్చేవాళ్లు, తనను ప్రశ్నించేవారు తనకొద్దని లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తూ ఉండగా తాడేపల్లిగూడెం జెండా సభ సాక్షిగా సెలవిచ్చారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయినే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాష్టీకుడు, దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు. యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. మర్చిపోకుండా నాకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి. పవన్ కళ్యాణ్ ఎవరిని ఉద్దేశించన్నారో మెడ మీద తలకాయ ఉన్న ప్రతి పొలిటికల్ ఫాలోవర్స్ కు ఎరుకే. టీడీపీ 24 సీట్లు విదిలిస్తే మహాప్రసాదంలా కంటికి అద్దుకున్న పవన్ కళ్యాణ్ తో తమ జాతికి ఒరిగేదేమీ లేదంటూ ఇప్పటికే కాపు నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి. అందులో మొన్నటిదాకా పవన్ తోపు, తురుం, రుస్తుం అంటూ పొగిడిన సీనియర్ మోస్ట్ కాపు లీడర్ చేగొండి హరిరామచోగయ్య లాంటి వారు కూడా ఇప్పుడు పవన్ ను చెడుగుడాడుకునే సిచ్యువేషన్ కొచ్చింది. చేగొండికి తోడుగా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా చేరారు. ఆయన లేఖాస్త్రం సంధిస్తూ, అయ్యో పవన్, ఇది తాము ఊహించలేదే, అసలు కాపు నేతలంటే మీకంత అలుసా అంటూ జనసేన అధ్యక్షుణ్ణి కార్నర్ చేస్తున్నారు. ఇది ఓ రకంగా జనసేనకు ఎదురు దెబ్బే అవుతుందన్న అంచనాలొస్తున్నాయి. ముఖ్యంగా కాపు బలం బలంగా ఉన్న గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గంలో ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే జనసేన క్యాడర్ 24 సీట్ల అంశంపై గుర్రు మీదుంది. ఇటు కాపు సీనియర్ నేతలు కూడా పవన్ నిర్ణయంపై విస్మయం ప్రకటిస్తూ దూరంగా జరిగే పరిస్థితికొచ్చింది. మరి ఇది జనసేనకు మైనస్సా అన్న ఆందోళన ఆ పార్టీ క్యాడర్ లో పట్టుకుంది. ఇదే అదునుగా వైసీపీ నేతలు జనసేనను టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. జనసేనను నమ్ముకుంటే క్యాడర్నే కాదు, కాపులను తన వామన పాదంతో పవన్ తొక్కేస్తారంటూ విమర్శల వాన కురిపిస్తున్నారు. నీ కులం కోరుకుంటున్నట్టుగా, నీ శ్రేయస్సు కోరేటువంటి హరిరామజోగయ్య గారు బేరాలు మాట్లాడి, రాజీలు మాట్లాడి, బుజ్జగించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పని మనుషులు పంపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కోరుకున్నటువంటి 80 కూడా మామూలుగా కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య దశాబ్దాల నుంచి రాజకీయ వైరం ఉంటూ వస్తోంది. బలమైన ఓటు బ్యాంకున్న తమ సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కలేదన్న అసహనం కాపుల్లో బలంగా ఉంది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నైతిక మద్దతిచ్చి వెన్నుదన్నుగా ఉన్న పవన్ కళ్యాణ్ ను మోసం చేశారని కాపులు మండిపడుతున్నారు. 175 శాసనసభ స్థానాల్లో కేవలం 24 విదిల్చి వాటిలో జనసేనకు అనుకూలంగా ఉండే సీట్లు కూడా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ సీటు మొదట జనసేనకు అనుకున్నారు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ స్థానంలో ఆ పార్టీ నేత కందుల దుర్గేష్ పోటీకి సిద్ధమయ్యారు. ఉన్నట్టుండి సిట్టింగ్ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని తెరపైకి తేవడం ఆ వర్గంలో ఆగ్రహం తెప్పిస్తోంది. ఒక్క రోజులోనే సీటు తారుమారు చేయడంపై గోదావరి జిల్లాల కాపు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి బరిలోకి దిగుతారని, పార్టీ నిర్ణయమే శిరోధార్యమని కందులతో చెప్పించారు. ఈ అంశంలో కందుల పవన్లు సర్దుబాటుకు సిద్ధమైన కాపు సామాజిక వర్గం సంతృప్తి చెందడం లేదు. అలాగని నిడదవోలు కూడా కందులకిస్తారన్న గ్యారెంటీ లేదు.
తమ పార్టీకే ఆ సీటు దక్కాలని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు మిత్రపక్షాలతో అవసరానికి తగినట్టుగా వ్యవహరిస్తారనే అపవాదుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కలుపుకుపోయే బాబు అవసరం తీరితే అంతే దూరం పాటిస్తారని వామపక్ష నేతలు మొదటి నుంచి పవన్ ను హెచ్చరిస్తూ వచ్చారు కూడా. దశాబ్దాలుగా తమను ఎన్నాళ్లు రాజకీయంగా అనగదొక్కుతారంటూ రాయలసీమ కాపు నేతలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్క ఓటు కూడా కాపుల్లో ఉన్నాయి. కోస్టల్ జిల్లాలో ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి పోకూడదు, అది తెలుగుదేశంకి రావాలి, తెలుగుదేశం జనసేన పార్టీకే రావాలి అని చెప్పి మేము ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు మరి మాకు కూడా సముచితమైన గౌరవం కోరుకుంటాం. అంటే మీరు ఏ విధంగా మిగతా ఏ సామాజిక వర్గం చేతుల్లో అయితే మేము ఇబ్బంది పడ్డామో, ఏ సామాజిక వర్గం చేతుల్లో అయితే మేము అణగదొక్కబడ్డామో వాళ్ళని తీసుకొచ్చి మీరు అగ్రతాంబూలం పెట్టేసి మా కనీసం పిలిపించి మాట్లాడి ఇదిగో నేను ఇది ఇవ్వలేకపోతున్నాను, ఇది ఇవ్వండి అనే పరిస్థితి తీసుకురావడం అనేది ఒక రకంగా ఆవేదనతో కూడుకున్నమాట. పుండు మీద కారం చల్లినట్టుగా తాడేపల్లిగూడెంలో ఉభయ పార్టీల బహిరంగ సభ నిర్వహించడం కాపులకు ఆగ్రహం తెప్పిస్తోంది. తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ 24 స్థానాలపై మరోసారి స్పందించారు. వ్యూహం నాకు వదలండి, 24 పవర్ ఏంటో చూపిస్తా అన్న వ్యాఖ్యలపై కూడా కాపు నేతల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి బరిలో దిగుతారో ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. ఈ దఫా భీమవరం నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడిగా ప్రతి ఎన్నికలకు కొత్త ప్రాంతం నుంచి పోటీ చేయడం ద్వారా ప్రజల్లో పార్టీ పలుచనవుతుందని, ఓ పార్టీ అధ్యక్షుడిగా పవన్ పై ప్రజల్లో విశ్వాసం సడలుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పాయింట్ పైన వైసీపీ నేతలు టన్నుల కొద్దీ బురద వేస్తున్నారు. కాపు సామాజిక వర్గాన్ని దేహి అనే పరిస్థితికి పవన్ తీసుకొచ్చారంటూ మండిపడుతున్నారు. పవన్ పోటీ చేసే స్థానం కూడా తెర వెనుక టీడీపీ నిర్ణయిస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది. ఇదే జరిగితే జనసేన బలోపేతం కాకపోగా టీడీపీ మీద ప్రజలకు విశ్వాసం కలిగేట్టు చేయడం ఒక ప్రణాళిక ప్రకారం కుట్రపూరిత చర్యలు సాగుతున్నాయని కాపు మేధావులు విమర్శిస్తున్నారు. ఇప్పుడిదే అభిప్రాయం చేగొండి హరిరామ జోగయ్య తన లేఖల ద్వారా వ్యక్తం చేస్తూ వచ్చారు. పవన్ బడుగు బలహీన వర్గాలకు పెద్దన్నగా ఉంటారని భావిస్తే కేవలం 24 సీట్లతో సర్దుకుపోవడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదని అన్నారు. ఒకరివ్వడం మరొకరు దేహి అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదని అన్నారు. గురువారం తానేంటో చూపిస్తానంటూ లేఖలో హెచ్చరించారు కూడా చేగొండి. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి, ఎవరికి అమ్ముడుపోనటువంటి వ్యక్తి, కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ. చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే 52 రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా? ఏం వ్యక్తిత్వమయ్యా నీది? దేనికి ఆశపడుతున్నావయ్యా నువ్వు? హరిరామ జోగయ్యే కాదు, ఇన్నాళ్లు పవన్ కు మద్దతుగా ఉంటారని భావిస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా జనసేన అధ్యక్షుడిపై అసహనం వ్యక్తం చేస్తూ లేఖాస్త్రం సంధించారు. గత వారం రోజుల నుంచి ముద్రగడ జనసేనపై అసహనంతో ఉన్నారు. కారణం, తనను కలుస్తారనుకున్న పవన్ ఇంతవరకు కలవకపోవడం, ఎన్నికల్లో తన పాత్రపై స్పష్టత ఇవ్వకపోవడంతో ముద్రగడలో అసంతృప్తి పెరిగింది. నిన్నటి తాడేపల్లిగూడెం సభలో పవన్ మాటలకు అదింకా రెట్టింపైంది. అయితే వైసీపీ నేతల విమర్శలను, హరిరామ జోగయ్య ముద్రగడ లేఖలపై జనసేన ఆచితూచి స్పందిస్తోంది. హరిరామ జోగయ్య జనసేన పార్టీ మంచి కోరుకునే వ్యక్తిని, టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై పెద్దలతో చర్చించడంలో బిజీగా ఉండడం వల్ల ముద్రగడను పవన్ కళ్యాణ్ కలవలేకపోయారన్నారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. జనసేనలోకి వస్తానని స్వయంగా తనతో చెప్పిన ముద్రగడను పవన్ కలవాల్సింది, కానీ కుదరలేదన్నారు బొలిశెట్టి శ్రీనివాస్. పార్టీ మనుగడ కోసం, పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన సలహా ఇవ్వచ్చు. కానీ నేను అనేది ఏంటంటే, సలహా ఇవ్వడం కంటే ఆచరించడం చాలా కష్టం. ఆయన నిన్నటిదాకా మనం మంచోడు అన్నప్పుడేమో ఆయన పొగిడి, ఈరోజు మమ్మల్ని విమర్శించినప్పుడేమో అతను విమర్శించలేము. కాదే మా అధినాయకుడికి ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇవాళ పొత్తులో భాగంగా సీట్లు చేయడం, ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం, సర్వీస్ చేయడం కూడా ఒక భాగం అయినప్పుడు కూడా మరి ఆయన కలుస్తారేమో అని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను తప్ప, నాకు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చినా కలిసిన దానికి పెద్ద ఉపయోగం ఉండదు. ప్రస్తుతం కాపు నేతల ఆగ్రహం జనసేనకు మైనస్ గా పరిణమించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అసంతృప్త నేతలంతా ఒకే వేదికపైకొచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని సమాచారం.
20% ఓటు బ్యాంకున్న కాపు నేతల మద్దతు ఏ పార్టీకైనా కూడా అత్యవసరం. అందుకే వారి మద్దతు కోసం ప్రతి పార్టీ ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటుంది. మరి ఆ సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ ఎందుకంత దురుసుగా విరుచుకుపడ్డారు? తన సామాజిక వర్గం నేతల నుంచే తనకు ఎందుకు అవమానాలు ఎదురవుతున్నాయి? కేవలం టీడీపీతోనే పొత్తు పెట్టుకున్నందుక? కానే కాదు, టీడీపీతో పొత్తు లేని సందర్భంలో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. మరెందుకు పవన్ కాపుల మధ్య సఖ్యత కుదరట్లేదు? కులమంటని నేతను, రాజకీయ పెద్ద కాపును కాబోను, ఒక్క వర్గానికే ప్రతినిధిగా ఉండను, అందరూ కావాలి, అందరి ఆదరణతో గెలవాలి. ఇది జనసేన అధ్యక్షుడు పవన్ తరచూ చెప్పే మాట. కానీ ఆయన ఎన్ని ముసుగులేసుకున్నా రాజకీయం ఆయన్ను కాపు నాయకుడిగానే చూస్తోంది. ఆయన కార్యక్రమాల్లో పాల్గొనేది ఎక్కువ మంది కాపులే, ఆ తర్వాత ఆయన ఫ్యాన్సే. ఇది మెడ మీద తలకాయ ఉన్న ఎవ్వరికైనా అర్థమయ్యే విషయం. ఈ విషయం లోలోన పవన్ కో తెలుసు. అందుకే వైసీపీ నేతలు అమర్నాథ్, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, పేర్ని నాని లాంటి నేతలు కాపు నేతగా పవన్ ఎదిగితే రాజకీయంగా ఎలాంటి నష్టమో తెలిసే పవన్ను పవన్ నాయుడు అంటూ సంబోధిస్తూ మాటల దాడి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సీన్ టోటల్ గా టర్న్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోంది. చంద్రబాబు పల్లకి మోయడానికే పవన్ సిద్ధమయ్యారంటూ, అలాంటి నేతకు తాము మద్దతు పలికేది లేదంటూ కరాఖండిగా చెప్పుకొస్తున్నారు కాపు నేతలు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని బతికించడం కోసమే పార్టీ పెట్టినట్టుగా ఎక్కువ మంది శాతం కాపులందరూ కూడా అభిప్రాయపడటం జరిగింది. ఎంచేతంటే మా కుల ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి మోహన రంగ గారిని నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో నడి రోడ్డుపై కిరాతకంగా హత్య గావించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి జగమేరిన సత్యం అది. అలాంటి పార్టీకి బతికించాలని, అలాంటి పార్టీకి కొమ్ము కాయాలనేటువంటి ఆలోచన రావడమే తప్పు. అందుకనే కాపు కులమంతా కూడా ఆయనకు పూర్తిగా మద్దతుగా లేరని చెప్పేసి తెలియపరుచుకుంటా ఉన్నాం. జెండా సభలో పవన్ స్పీచ్ కు జనసేన ఫ్యాన్స్ ఫిదా అయినట్లు కనిపిస్తున్నా తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆ పార్టీని మరింత ప్రమాదంలోకి నెడుతోందా అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పవన్ స్పీచ్ పై కాపు సంఘ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే చేగొండి, ముద్రగడ లాంటి బలమైన కాపు నేతలు జనసేనకు దాదాపు దూరమైనట్లే. మరోవైపు కాపుకు బ్రాండ్ అయిన వంగవీటి వారసుడు రాధ వైసీపీలోకి వెళతారన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే వైసీపీ నేతలతో పలు దఫాలు రాధ చర్చించారు. ప్రస్తుతం వంగవీటి రాధ రాజకీయ నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతోంది. 2019 ఎన్నికల సమయంలో విజయవాడ సెంట్రల్ ఆశించిన రాధ వైసీపీని వీడారు. ఆ ఎన్నికల్లో సెంట్రల్ సీటు వైసీపీ మల్లాది విష్ణుకు కేటాయించింది. దీంతో రాధ టీడీపీలో చేరారు. అప్పుడే రాధకు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవిస్తారని ప్రచారం జరిగింది. కానీ పదవి దక్కలేదు. విజయవాడ సెంట్రల్ సీటు కోసం ఒక సమయంలో బోండా ఉమా, రాధ మద్దతుదారుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరిగింది. రాధకు సీటు రాకపోవడంతో వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. రాధతో సన్నిహితంగా ఉండే కొడాలి నాని, పేర్ని నాని రాధతో మంతనాలు జరిపారు. మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరారు. రాధ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి విజయవాడ 3 నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేశారు. దీంతో ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ నేతలు ప్రతిపాదించారు. దీనిపై రాధ తన అనుచర వర్గంతో చర్చిస్తున్నారు. టీడీపీ జనసేన కూటమిలో రాధ ఉంటారని అందరూ భావించినా ఇప్పుడా పరిస్థితులు లేనట్లేనని విజయవాడలో టాక్. అయితే కాపు నేతలు మాట మాట్లాడితే పవన్ ను తెరపైకు తీసుకొచ్చి కాపులకేం చేశారని ప్రశ్నిస్తున్నారు. కానీ అసలు పవన్ పార్టీ పెట్టిన 10 ఏళ్లైనా కాపు వర్గమంతా ఎందుకు జనసేన వెంట నడవలేదన్న చర్చ జరుగుతోంది. 20% పైగా ఓటు బ్యాంకున్న తమకెందుకు అధికారం దక్కదు అంటూ ప్రశ్నించే కాపు నేతలు ఎందుకు ఐక్యంగా ఎలక్షన్ టైంలో ఉండరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంతసేపు కాపుల గౌరవాన్ని పవన్ తాకట్టు పెట్టారని విమర్శించడమే కానీ ఏ రోజైనా జనసేన అధ్యక్షుడి కోసం కాపు సంఘ నేతలు ఒక్కటిగా వచ్చిన సందర్భం ఉందా అన్న ప్రశ్న జనసేన సైడ్ నుంచి గట్టిగా వినిపిస్తోంది. జనసేన అధ్యక్షుణ్ణి అధికార పార్టీ నేతలు దూషించినప్పుడు రాని కాపు నేతలు ఇప్పుడెందుకు దాడులకు దిగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడును పవన్ నాయుడుగా మారుస్తూ మాటల దాడి చేసినప్పుడు ఒక్క కాపు నేత గాని, ఒక్క కాపు సంఘం గాని వారిపై ఎదురుదాడి చేశారా అంటూ రివర్స్ అటాక్ దిగుతోంది జనసేన. టీడీపీతో కలిసి దత్తపుత్రుడివి అనిపించుకుంటావా? సొంతంగా పోటీ చేస్తావా? అసలు మీకు సొంతంగా పోటీ చేసే స్వాతంత్ర్యం ఉందా అంటూ రాజకీయ ప్రత్యర్థులు రెచ్చగొడుతున్న సందర్భంలో పవన్ కు రక్షణగా ఏ ముద్రగడైనా వచ్చారా? ఏ కాపు సంఘం నేతలైనా మాట్లాడారా అని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు.
సలహాలు నాకు దయచేసి ఎవరు ఇవ్వద్దనేసి. వాస్తవమేంటి, పవన్ కళ్యాణ్ గారికి తెలియదేం కాదు. ఆల్రెడీ మేము ప్రజారాజ్యంలో దెబ్బతిన్నాం, జనసేనలో దెబ్బతిన్నాం, మళ్ళీ సలహాలు తీసుకుపోయే పరిస్థితి లేదు. నాకు వ్యూహం నాకు వదలని నాకు తెలుసు. నాకు కూడా కొంతమంది మాకు ప్రేమలు అక్కడ రాస్తూ ఉంటారు. ఆ పెద్ద ఆయన ఒక ఆయన పాపం, ఆయన ఎప్పుడు రాస్తూ ఉంటాడు. మాకు సీట్లు కూడా ఆయనే ఇచ్చేస్తాడు, మాతో పనుల ఆయన డిక్లేర్ చేస్తాడు. 60-70 సీట్లు మాకు వాళ్ళకి ఇచ్చేది, వీళ్ళు గెలిచిపోతారంటే. ఎలక్షన్ అంటే సోషల్ మీడియా అనుకుంటున్నారా? గ్రౌండ్లో ఎలక్షన్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ రావాలా కాదా అని ఆయన తెలుసు. నిజానికి ఆంధ్రాలో ఒకప్పుడు కాపు సంఘాల ఉనికి పాలకులకు చెమటలు పట్టించేవి. కాపులను సంతృప్తిపరచడం అనేది పాలకుల ఆలోచనలో ఒక భాగమయ్యేది. 5 ఏళ్ల కిందటి వరకు వారి ఆధిపత్యం కొనసాగింది. కానీ ఇప్పుడు ఆ ఆధిపత్యం కేవలం పవన్ను తిట్టడానికే సరిపోతోందని, కాపుల్లో అనైక్యత వల్లే రాజ్యాధికారం దక్కలేదన్న వాదన వినిపిస్తోంది. 2019లో పవన్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఇప్పుడు ఈ కాపు నేతలు ఎక్కడున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకప్పుడు కాపులంటే పౌరుషానికి పెట్టిందన్న పేరుండేది. మరిప్పుడు ఆ పౌరుషం ఏమైంది? రిజర్వేషన్లపై అద్భుత ఉద్యమం చేసి సకుటుంబ సపరివార సమేతంగా కంచాలు కొట్టి దీక్షలు చేసిన కిర్లంపూడి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గొంతు ఈ 5 ఏళ్లు ఎందుకు మూగబోయిందంటూ పవన్ వీరాభిమానులు అడుగుతున్న ప్రశ్నలు. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు కాపు నేతల్ని ముందు పెట్టి బూతులు తిట్టిస్తుంటే ఒక్క కాపు నాయకుడు కానీ కాపు సంఘాలు కానీ స్పందించకపోవడం కూడా పవన్లో కాపు సంఘాలపై అసంతృప్తి రగిలి ఉంటుందన్న వెర్షను వినిపిస్తోంది. అందుకే కాపు కార్డు వల్ల పెద్దగా ఫాయిదా లేదన్నది పవన్ కు అర్థమయ్యే నిన్నటి సభలో డైరెక్ట్ గా తనకు సలహాలిచ్చేవాళ్లు కాదని, తనతో నడిచేవాళ్లే కావాలని స్పష్టం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు కాపుల కోసం జీవితాంతం ఊపిరి ఉన్నంత వరకు కొట్లాడిన వంగవీటి రంగా వారసుడైన వంగవీటి రాధనే కాపు వనంలో కనిపించడం మానేసి చాలా రోజులైంది. పవన్ కాపులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన ఆయనకు ఓటులేని కాపు యువకులు తప్ప ఓటున్న కాపులు అక్కడకు రావడం లేదన్నది గత అనుభవాలు చెబుతున్నాయి. కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న 2 నియోజకవర్గాల్లోనూ ఓడిపోవడం కూడా పవన్లో కాపు నేతలపై అసహనం తెప్పించి ఉండొచ్చు. అందుకే కాపు కుల ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది.